రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు హరీష్ రావు. చర్చకు ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సవాల్ విసిరారు. ఆయన ఓడిపోతామనే భయంతో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేదని అన్నారు. మహేష్ గౌడ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు హరీష్ రావు. మాట్లాడే హక్కు ఎక్కడిది? అన్ని పంటలకు బోనస్ అంటే ఎగబెట్టింది, రుణమాఫీ అంటే ఎగబెట్టింది. ఏ ఊర్లకు పోదాం? ఇవాళ మా రాయకోడు వచ్చింది, సంగీతం పోదామా? లేదు నువ్వు ఈ కొడంగల్ పోదామా? మహేష్ కుమార్ గౌడ్ మీ నిజామాబాద్ పోదామా? ఏ ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయిందని అవుతున్నా అడుగుతామా? ఏ కసికన్నా కూర్చుందాం, ఏ ఊళ్ళకన్నా పోదాం. ఇప్పటికీ ఊళ్ళల్లో 50% మందికి రుణమాఫీ కానటువంటి పరిస్థితి. ఈ ముఖాన్ని విత్తనాలు సరఫరా చేసే శాతకాని ప్రభుత్వం ఇంకా మీరేదో పెద్ద మేము పొడిచినాం పీకినామని మాట్లాడతాం. 18 నెలలు ఏం చేసింది మీరు? అసలు మీరు సాధించింది ఏది? మాట్లాడదాం, ఏడ మాట్లాడదామో చెప్పు, ఏ టీవీలో కూర్చుందామో చెప్పు. రెడీ, మా పార్టీకి వస్తాం, మేము వస్తావా మిస్టర్ పిసిసి ప్రెసిడెంట్ రా. అసలు అసెంబ్లీ పెట్టే చేతగాక పారిపోతున్నారు కాదు మీరు. వారం రోజులు పెడుతున్నారు అసెంబ్లీ బంద్. నిజంగా అంత చేసిన వాళ్ళు అయితే అసెంబ్లీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారు? పెట్టుంటే ఒక 40 రోజులు అసెంబ్లీ మాట్లాడదాం. పని అసెంబ్లీ పెట్టమంటే 3 రోజులకే కథం అసెంబ్లీ. బడ్జెట్ సమావేశాలు వారంకే కథం. యాడ బట్టలిస్తారో బీఆర్ఎస్ వాళ్ళు, యాడ పరుగు పోతుందో సమాధానం చెప్పుకోలేక వారం రోజులకే అసెంబ్లీ వాయిదా వేసుకొని పారిపోయే మీరు ఇంకేదో పెద్ద అసెంబ్లీలో మాట్లాడదామా, ఈడ పెట్టుని రెడీ. మా బీఆర్ఎస్ కార్యకర్త చాలు మీకు సమాధానం చెప్పడానికి. బీఆర్ఎస్ ఇస్ ఆల్వేస్ రెడీ. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ప్రజలంతా బీఆర్ఎస్ దిక్కి చూస్తున్నారు. మీరు మంచిగా కలిసి పనిచేయండి. ఖచ్చితంగా మళ్ళా ఎన్నికల్లో గెలిచేది 100% కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అందులో ఏం డౌట్ లేదు. రేవంత్ రెడ్డి మంచిగా 5 ఏళ్ళు ఉండాలి. 5 ఏళ్ళు ఉండి అది మళ్ళీ 20 ఏళ్ళ దాకా ఇవ్వదు.